ఇది సూపర్ ఫ్లాప్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఎడ్యుకేటెడ్ సర్కిల్స్ లో కూడా టాక్ మొదలైపోయింది. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, నాట్ యాజ్ అ హోమ్ మినిస్టర్. బోలెడంత మంది ఎడ్యుకేటెడ్ యూత్ లో కూడా జగన్ గారి ప్రెస్ మీట్స్ వల్ల స్టేట్ ఫైనాన్సెస్ అర్థం అవుతున్నాయి. మీ బండారం అంతా ఎడ్యుకేటెడ్ సర్కిల్స్ లో అర్థమైపోతుంది. అంటే న్యూట్రల్ ముసుగులో ఉన్న వైసీపీ ఫాలోవర్స్ ఎడ్యుకేటెడ్ ఫోక్స్ గురించి, ఎడ్యుకేటెడ్ సర్కిల్స్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇలాంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఫోక్స్ గురించి, ఎడ్యుకేటెడ్ సర్కిల్స్ గురించి మాట్లాడే అర్హతనే లేదు. ఎందుకంటే 95% ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ ఫోక్స్ కి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ ఉగ్రవాది, ఒక ఆర్థిక ఉగ్రవాది అని స్పష్టమైన అవగాహన ఉంది. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలన చూసిన తర్వాత చదువుకున్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురై జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత భయంకరమో గుర్తించి 2024 ఎలక్షన్స్ చదువుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లేశారు. తద్వారా వైసీపీకి 11 సీట్లకే పరిమితమయ్యారు. అయినా సరే ఇప్పటికీ నీలాంటి వాళ్ళని ఎదురు పెట్టుకుని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు, పచ్చి అబద్దాలు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా నువ్వేమంటావు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే కూటమి ప్రభుత్వం బండారం మొత్తం బయటపడుతుంది అని అంటున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక్కసారి కూడా లైవ్ ప్రెస్ మీట్ పెట్టలా. ఆఖరికి రికార్డెడ్ ప్రెస్ మీట్లలో కూడా అక్కడున్న విలేకరులకి ఏం క్వశ్చన్ అడగాలో కూడా క్వశ్చనర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ముందే ఇచ్చేస్తాడంటే ఎంత దౌర్భాగ్యమైన రాజకీయ నాయకుడిని మీరు సపోర్ట్ చేస్తున్నారు. అయినా సరే నువ్వు చూడటానికి చదువుకున్నలానే ఉన్నావు కదా. జగన్మోహన్ రెడ్డి చరిత్ర మీకు తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని అతికిరాతంగా గొడ్డలి పొట్టుతో నరికి చంపించేశాడు అని కన్న తల్లి, తోడబుట్టిన చెల్లి చెప్పారు. కన్న తల్లిని కోర్టుకు లాగి ఇప్పుడు కూడా 30 తిప్పలు పెట్టి 3 చెరువులు దాయిస్తున్నాడు. తోడబుట్టిన చెల్లి వైఎస్ షర్మిలని అత్యంత నీచంగా వాళ్ళకి సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. అవునా? ఆయన బాబాయ్ కూతుర్ని ఎంత హింసించారో మనం చూసాము. అలాంటి వాడిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే నీ మానసిక పరిస్థితి ఎలా ఉందా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు బ్రదర్. ఇంకో విషయం చెప్తా మీకు, మీరు ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పినా సరే ప్రజలేదో ఆలోచిస్తారా అనుకోవద్దు. చదువుకున్న వాళ్ళందరూ కూడా అన్ని గమనిస్తూ ఉంటారు. టైం వచ్చినప్పుడు వాళ్ళు ఓటు హక్కుతో సమాధానం చెప్తారు. దయచేసి విష ప్రచారం మానేసే సోదరా.